జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. పినరాయి విజయన్ భారత్ మాతాకి జై నినాదం గురించి ఒక వివాదాస్పద వ్యాఖ్య చేశారు. సో భారత్ మాతాకి జై నినాదము ఆర్ఎస్ఎస్ వాళ్ళు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు, కానీ నిజానికి దాన్ని భారత్ మాతాకి జై అన్నది ఒక ముస్లిం, ఆయన్నే ఫస్ట్ నినాదం చేశారు, అజీముల్లా ఖాన్ ఆయన చేశారు అని చెప్పేసి దానిదో స్టోరీ చెప్తూ వచ్చారు. సో అండ్ నిజానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అది తెలియదు కూడా, నాకు తెలియదు. సో ఆర్ఎస్ఎస్ మాత్రం దీన్ని క్లెయిమ్ చేసుకుంటుంది ఊరికే అని చెప్పేసి అని అంటున్నారు. సో బేసికల్లీ నాకు అనిపించింది భారత్ మాతాకి జై అనేది ఒక ముస్లిం మొట్టమొదట ఆ నినాదం చేశారు అని పినరాయి విజయన్ కోట్ చేస్తున్నారు. మరి ఎందుకని భారత్ మాతాకి జై నినాదం అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చేసిన నినాదము ముస్లిం చేసినప్పటికీ అయితేంది, ఎవరు చేస్తే ఏంటి, అసలు దాంట్లో ఉన్న స్ఫూర్తి లెక్క, స్పిరిట్ లెక్క. ఇంకోవైపు ఏమో ఇదే విషయము నాకు ఒకసారి గుర్తుంది, మొన్న మధ్యనే ఒక 2-3 years 4 years వెనకాలనుకుంటా, అస్తోదినో వయసు స్టేట్మెంట్ ఇచ్చారు, నా గొంతు మీద కత్తి పెట్టినా సరే నేను భారత్ మాతాకి జై అని మాత్రం అనను అని. అది ఎందుకు తెలుసా సాయి గారు, ఒక ఫత్వా ఉంది. ఒక ఫత్వా ఇప్పుడు కూడా ఉంది, ఒకటి కాదు చాలా ఫత్వాలు ఉన్నాయి. దాట్ ఒక ముస్లిం, నో ముస్లిం షుడ్ చాంట్ భారత్ మాతాకి జై ఆర్ సే జై హింద్. కానీ మీరు ఆర్మీకి వెళ్తే మీకు ఒక ఆర్మీ అని ఎప్పుడైనా కలిసి చూడండి మీరు, ఈవెన్ మా ఇంటి దగ్గర బొలారంలో అక్కడెక్కడ తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, సర్వింగ్ ఆఫీసర్, సర్వింగ్ మెన్. వాళ్ళు వచ్చి ఇద్దరు అక్కడెక్కడ నిలబడితే సోల్జర్ ఇమ్మీడియట్లీ స్టౌట్ కొండి జై హింద్ సార్ అంటాడు, ఆయన కూడా రెస్పాండ్ చేస్తాడు జై హింద్ అంటాడు. వాళ్ళకి ఒక కస్టమరీ నమస్తే బదులు జై హింద్ వాళ్ళ కర్టసీ కాల్ అన్నమాట. సో ఒక ఫత్వా ఉంది. కానీ మీరు అడిగిన ప్రశ్నకి ఎఫ్కే కెన్ కంటిన్యూ, సారీ ఇంటరప్టెడ్ యువర్ క్వశ్చన్. యాక్చువల్లీ అంటే నిజానికి ముస్లింసే దీనికి ఫస్ట్ మొట్టమొదట విజ్ఞానం చేసిన వాళ్ళు అని చెప్తూనే, ఇంకోవైపు ఆర్ఎస్ఎస్ ముస్లిం వ్యతిరేకం అని చెప్పడం, ఇంకోవైపు అజ్దుద్దీన్ అంటాడేమో అసలు మెడ మీద కత్తి పెట్టినా సరే నేను అనను, భారత్ మాతకి జై అని అనను అని చెప్పి ఇంకోవైపు చెప్పడం. ఈ హిపోక్రసీ కంటిన్యూ అవుతుంది. యాక్చువల్లీ ఎవరు చెప్తే ఏంటి, ఎవరు స్టార్ట్ చేస్తే ఏంటి, మీరు అనండి, దాంట్లో తప్పే ఉంది అనాలి కదా. కరెక్ట్. యాక్చువల్లీ మనం ఫస్ట్ జై హింద్ తీసుకుందాం. ఈయన ఈ మీటింగ్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అగెయిన్స్ట్ మన మండే రోజు మలప్పురంలో ఆర్గనైజ్ చేసిన మీటింగ్లో, సిపిఎం మీటింగ్లో ఈయన ఈ పాయింట్ తీసుకొచ్చాడు. ఓకే, ఇప్పుడు దాకా దీని గురించి మాట్లాడిని పినరాయి విజయన్ మన హైదరాబాద్ నుంచే ఒకడు రాసుంటాడు. ఎందుకంటే దీంట్లో ఒక క్యారెక్టర్ హైదరాబాద్ నుంచి, ఓకే, ఆబిద్ హసన్ జఫ్రాన్ అని చెప్పేసి, ఈయన జై హింద్ టర్మ్ కాయిన్ చేసిండని చెప్పేసి పినరాయి విజయన్ అన్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇప్పుడు జై హింద్ చెప్పడానికి బంద్ చేసేస్తారా, ఎందుకంటే ఒక ముస్లిం కాదా ఈ జై హింద్ అనే ఒక టర్మ్ని కాయిన్ చేసింది, ఇంకా సంఘ్ పరివార్ వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోతారా, ఎందుకంటే ముస్లిమ్స్ అందరు పాకిస్తాన్కి వెళ్ళిపోమన్నారు కదా, సంఘ్ పరివార్ వాళ్ళు కూడా పాకిస్తాన్కి వెళ్తారని మలప్పురంలో ఆర్గనైజ్ చేసిన మీటింగ్ పెడతారు. మలప్పురం మన ప్రేక్షకులకు అందరికీ తెలుసు, ఇట్ ఈస్ ఇండియాస్ మోస్ట్ ముస్లిం మెజారిటీ డిస్ట్రిక్ట్ అండ్ మన వయనాడ్ పక్కన రాహుల్ గాంధీ కాన్స్టిట్యున్సీ. అక్కడ వెళ్ళి మీటింగ్ పెట్టాడు. ఇదే మీటింగ్ ఆయన ట్రివాండ్రంలో పెట్టలేదు, కొచ్చిన్లో పెట్టలేదు, త్రిశూర్లో పెట్టలేదు, ఓన్లీ ఇన్ మలప్పురం దిస్ మీటింగ్ వాజ్ హెల్డ్ అగేన్స్ సిఏఏ. ఏంటంటే మేము సిఏఏ ఇక్కడ రానియము, అదంతా అందరికి తెలుసు, సిఏఏ స్టేట్కి అసలు రోలే లేదు దీంట్లో, అందరికి తెలిసిన స్టోరీ. కానీ ఎలక్షన్ వస్తుంది కదా, ఎలక్షన్లో ఏం చెప్తామంటే చూడండి అబీద్ హసన్ జఫ్రాన్ ఈయన చేశాడు, ఎవడో కాగితంలో రాసి ఉంటాడు, ఎవడో ఏదో వికీపీడియాకి వెళ్ళో ఎక్కడి నుంచో సర్చ్ చేసి తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాడు, చూడండి పినరాయి గారు చెప్పండి మీటింగ్లో ముస్లిమ్స్ అందరూ హ్యాపీ అయిపోతారు. సరే మీరు చెప్పారు కదా భారత్ మాతాకి జై హింద్ అని చెప్పారు, ముస్లిమ్స్ చెప్పారని చెప్తున్నారు, కరెక్ట్, వీల్ అగ్రీ విత్ యూ. కానీ మీరు మళ్ళీ రిపీట్ చేస్తారా, భారత్ మాతాకి జై ఒక ముస్లిం ఆయన చెప్పింది కదా, ముస్లిమ్సే చెప్తారా? ఇప్పుడు ఈ చెప్పిన ఇద్దరు మనుషులు మనం మాట్లాడుతున్న అబీద్ హసన్ జాఫ్రీ గురించి కానివ్వండి, దానికన్నా ముందు మనం మాట్లాడుతున్న అజీముల్లా ఖాన్ గురించి ఉండండి, వీళ్ళిద్దరూ దే వర్ నేషనలిస్ట్. ఒకరు అజీముల్లా ఖాన్ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద పేష్వా నానా సాహెబ్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ టైంలో అప్పుడున్న మనిషి అన్నమాట ఆయన. సెకండ్ పర్సన్ మన హైదరాబాద్ ఆయనే ఆబిద్ హసన్ జఫ్రాన్. ఓకే, వాట్ ఈస్ హిస్ రోల్? హీ వాజ్ ఆల్సో వెరీ బిగ్ నేషనలిస్ట్, చాలామందికి తెలియదు. జర్మనీకి వెళ్ళాడు ఈయన ఇక్కడి నుంచి. ఆబిద్ హసన్ జఫ్రాన్ జర్మనీని వెళ్ళి ఒకసారి అక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జర్మనీకి వచ్చినప్పుడు, ఎందుకంటే నేతాజీ వాజ్ కాన్స్టెంట్లీ ట్రావెలింగ్, జర్మనీ కానివ్వండి, జపాన్ కానీ, వీళ్ళు ఎవరి దగ్గర హెల్ప్ తీసుకొని బ్రిటిష్ వాళ్ళు ఇండియా నుంచి తరిమికూడదని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ క్లెమెంట్ అట్లీ ఇండిపెండెన్స్ ఇచ్చే ముందు క్లెమెంట్ అట్లీ వాజ్ ఆస్క్డ్ బై మీడియా ఇన్ లండన్, మీరు భారతదేశానికి స్వాతంత్రం ఎందుకు ఇస్తున్నారంటే
అక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నారు, మా తల తినేస్తున్నారు. ఒకడు సుభాష్ చంద్రబోస్, ఇంకోడు వీర్ సావర్కర్. అండ్ దీస్ ఆర్ పీపుల్ హు ఆర్ మేకింగ్ అ లైఫ్ మిజరబుల్ అన్నారు. కరెక్ట్. అప్పుడు అడిగిన ప్రశ్నకి నాన్ వైలెన్స్ మహాత్మా గాంధీ అంటే దాంతో మాకైతే ప్రాబ్లం లేదు, కానీ వీళ్ళిద్దరూ మ్యూటినీ మా ఆర్మీలో, ఎస్పెషల్లీ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత బ్రిటన్ కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయిపోయింది. ఈవెన్ దో జపాన్ మీద బాంబ్ వేశారు కానీ ఇంపాక్ట్ బ్రిటన్ మీద జరిగింది. అది కరెక్ట్, కంప్లీట్లీ డిస్ట్రాయ్. ఎందుకంటే జర్మన్స్ బాంబ్ చేసి సత్యనాశ చేసేస్తారు లండన్ని, సిటీని. సో ఈ అబిద్ హసన్ జఫ్రాన్ ఈయన ఏం చేశాడు, జర్మనీలో చదువుతున్నాడు ఆ టైంలో. అప్పుడు అక్కడ సుభాష్ చంద్రబోస్ వెళ్ళి అక్కడ ఈ స్టూడెంట్స్ యూజువలీ ఇండియన్ స్టూడెంట్స్ని అందరినీ గ్యాదర్ చేసుకొని మాట్లాడుతున్నప్పుడు ఈ అబ్బాయి కూడా ఉన్నాడు అక్కడ. అబ్బాయి అని చెప్తా, అప్పుడు ఈ వాజ్ వెరీ యంగ్. అప్పుడు ఈయన వచ్చి చెప్పాడు మీటింగ్ తర్వాత సుభాష్ చంద్రబోస్, నేను కూడా ఐఎన్ఏలో జాయిన్ అవుతాను, కానీ నాకు కొంచెం ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంది, అది ఫినిష్ చేసి వస్తామంటే సుభాష్ చంద్రబోస్ ఆస్క్డ్ హిమ్ ఎ క్వశ్చన్, నీ చదువు ఎక్కువ దేశం ఎక్కువ అని అడిగాడు. ఏం కావాలని అడిగాడు. దట్ యంగ్ మ్యాన్ డ్రాప్డ్ ఎవ్రీథింగ్, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ పక్కన పెట్టేసి ఈ జాయిన్డ్ ఐఎన్ఏ. హీ బికెమ్ ఎ ప్రైవేట్ అసిస్టెంట్ ఆర్ ప్రైవేట్ సెక్రటరీ టు సుభాష్ చంద్రబోస్. మీకు ఒక గుర్తుంటుంది సాయి గారు, ఒక సెన్సేషనల్ జర్మన్ సబ్మరీన్ ఎస్కేప్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్. ఐ థింక్ 18 రోజుల్లో 21 రోజుల్లో, నాకు ఎగ్జాక్ట్లీ డేస్ గుర్తులేదు, టు ద లాంగెస్ట్ సబ్మరీన్ ట్రిప్ టేకన్ బై సుభాష్ చంద్రబోస్. ఆయన్ని బ్రిటిష్ వాళ్ళు ఎంటబడుతున్నప్పుడు జర్మన్స్ ఆ సబ్మరీన్లో ఆయన తీసుకెళ్లారు. ఇన్ దట్ సబ్మరీన్ దిస్ జెంటిల్మెన్ వాస్ దేర్, అబిద్ హసన్ జఫ్రీ వాస్ ట్రావెలింగ్ విత్ సుభాష్ చంద్రబోస్. ఈయనని ప్రేజ్ చేయడానికి పినరాయి విజయన్ సబ్మెరైన్లో నిజానికి ఎంవిఆర్ శాస్త్రి గారు దీని మీద బుక్ రాశారు, చాలా అద్భుతంగా రాశారు సార్. ఆయన అందులో మెన్షన్ చేస్తారు, అది సాహస యాత్ర. అది సబ్మెరైన్లో వస్తుంటే ఆయన మీద థ్రెట్, ఎక్కడి నుంచి ఎన్ని థ్రెట్స్ అంటే అసలు ఆయన పట్టుకోవడానికి బ్రిటిష్ ఆర్మీ చెయ్యని ప్రయత్నం లేదు, ఇంటెలిజెన్స్ చేయని ప్రయత్నం లేదు, బట్ స్టిల్ ప్లీజ్ క్యారీ ఆన్. సో ఈయన ఏం చేశారంటే ఆ ఎడ్యుకేషన్ పక్కన పెట్టేసి జాయిన్ సుభాష్ చంద్రబోస్ అండ్ ఈ బికేమ్ ఇస్ కాన్ఫిడెంట్. అంటే ఈ బికేమ్ లైక్ ఎ పర్సనల్ అసిస్టెంట్, ఒక అన్ని కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ పెట్టుకున్న మనిషి అయ్యాడు. కానీ హీ వాజ్ నాట్ ద వన్ హూ ఇన్వెంటెడ్ దిస్ టర్మ్ జై హింద్. అది తర్వాత నేను చెప్తాను ఆ కథ ఎక్కడి నుంచి వస్తుందని. అది ఇంకో ప్లేస్ నుంచి వస్తుంది. అది యాక్చువల్లీ చేసింది పినరాయి షుడ్ హ్యావ్ బిన్ వెరీ గ్లాడ్ దట్ దిస్ టర్మ్ జై హింద్ అండ్ దిస్ ఇస్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డ్స్. నేను మీరు చెప్పే రికార్డ్స్ కాదు. ఇట్ ఇస్ అ పర్సన్ కాల్డ్ చెంపక రామన్ పిల్లై. 1908లో ఆయన బ్రిటిష్ వాళ్ళతో గొడవ చేస్తున్నప్పుడు, హీ వాజ్ బార్న్ బిఫోర్ దట్, ఐ థింక్ సమ్వేర్ టువర్డ్ ద లేటర్ పాస్ట్ ఆఫ్ 1890 ఎక్కడ హీ వాజ్ బార్న్. నాకు ఎగ్జాక్ట్లీ అన్న డేట్ గుర్తులేదు. హీ వాజ్ ఫ్రమ్ తిరువనంతపురం. అప్పుడు ట్రావెంకోర్ డైనస్టీలో ఉండేది. ఈయన బ్రిటిష్ వాళ్ళకి అగెన్స్ట్గా ఒక రెబెలియన్ మొదలుపెట్టాడు. రెబెలియన్ పెట్టి ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు ఈయన మీద ఒక లుక్అవుట్ నోటీస్ పెట్టేశారు, ఈయన పట్టుకొని ఈయన లోపలేసేద్దాం, చాలా పనికి పంపిద్దాం అని చెప్పి. ఆ టైంలో ఇండియన్స్ ఫేవరెట్ ఎస్కేప్ రూట్ వాజ్ జర్మనీ. ఇంకా ముందు కూడా చెప్పాను మీకు, ద ఎర్లియర్ జెంటిల్మెన్ అబిద్ హసన్ జఫ్రాన్ ఆల్సో వెంట్ టు జర్మనీ టు స్టడీ. మీరు వీర్ సావర్కర్ చూడండి, మూవీ చూస్తే కానీ బుక్ చదివితే తెలిసిపోతుంది. మేడం కామా వాజ్ సిట్టింగ్ ఇన్ ప్యారిస్ ఇన్ ఫ్రాన్స్. ఎందుకంటే ఫ్రాన్స్ అండ్ జర్మనీ నెవర్ లైక్డ్ బ్రిటన్. వాళ్ళందరూ అలైస్ చెప్పడానికి, కానీ వీళ్ళకి ఇద్దరికి పడదు అసలు. సెకండ్ వరల్డ్ వార్ అయితే కథం, జర్మనీ అసలు బ్రిటన్తో అసలే పడదు. హిట్లర్ వాజ్ అటాకింగ్ దమ్ లైక్ క్రేజీ. ఈ చెంపక రామన్ పిల్లై ఈయన ఏం చేశాడు, అక్కడి నుంచి పారిపోయి జర్మనీకి వెళ్ళాడు. అక్కడ వెళ్ళి ఇంజనీరింగ్ చేసుకున్నాడు. అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ మాస్టర్స్ ఆల్సో ఐ థింక్ ఫ్రమ్ దేర్. దాని తర్వాత బికాస్ ఆఫ్ హిస్ ఇంజనీరింగ్ స్కిల్ హీ వాస్ టేకన్ ఇన్ ద జర్మన్ నేవీ. అండ్ ఆయనకు ఒక సెల్ఫిష్ మోటివ్ ఉండే. చెంపక రామన్ పిల్లై, ఆలోచించండి, దిస్ వాజ్ సమ్వేర్ ఇన్ 1908. ఓకే, సో హీ హ్యాడ్ అ పర్సనల్ గ్రడ్జ్. ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. సో జర్మనీ నీడెడ్ యాజ్ మెనీ ఇంజనీర్స్ యాజ్ పాసిబుల్ అక్కడ. అండ్ జర్మనీ అనగానే ఒక దట్ టైమ్ బిఫోర్ హిట్లర్, ఐమ్ టాకింగ్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్ వార్, వాళ్ళ ఇంజనీరింగ్ మైట్ అప్పుడే ఉండే చాలా మటుకు. దే వర్ వెరీ గుడ్ ఇన్ దర్ ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్. మనం ఇప్పుడు కార్ల గురించి మాట్లాడుతున్న BMW కానివ్వండి, మర్సిడీస్ బెన్స్ అంతా మాట్లాడుతున్నప్పుడు ఇంజనీరింగ్ స్కిల్స్లో జర్మన్స్ ఆర్ ద బెస్ట్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దే ప్రోడక్ట్స్ ఆర్ రియలీ గుడ్. ఈయన జర్మన్ నేవీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి ఈయన స్ట్రాటజీ ఏముండే అంటే సంథింగ్ వెరీ సిమిలర్ టు సుభాష్ చంద్రబోస్, ఈవెన్ దో సుభాష్ చంద్రబోస్ కేమ్ మచ్ లేటర్. ఆ టైంలో ఏమనుకున్నాడు, మనం జర్మన్స్తో సహకరిస్తే ఈ జర్మన్స్ మనని బ్రిటన్స్ని అటాక్ చేయడానికి హెల్ప్ చేస్తారు. ఎండెన్ అండ్ షిప్, ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ నేమ్ ఆఫ్ ద షిప్, ఐ థింక్ ఇట్స్ ఎండెన్. ఈ షిప్ తీసుకెళ్ళి ఈయన నేవల్ షిప్, జర్మన్ నేవల్ షిప్ మెడ్రాస్, అప్పుడున్న మెడ్రాస్ దగ్గర వెళ్ళి, ఇప్పుడున్న చెన్నై వెళ్ళి అక్కడ బ్రిటిష్ షిప్స్ మీద దాడి చేశారు. ఈవెన్ వన్ బాంబ్ వాస్ ఐ థింక్ ఫైర్డ్ ఇంటూ ఫోర్ట్ సెయింట్ జార్జ్. ఓకే, దట్ టైమ్. అండ్ దిస్ ఫెలో వాస్ దేర్ ఇన్ దట్, చెంపక రామన్ పిల్లై. ఈయన హీ కేమ్ అవుట్ టు దిస్ స్లోగన్ జై హింద్. ఈయనకి తర్వాత ఏమైందంటే ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత ఈ వాజ్ స్టిల్ ఇన్ జర్మనీ, బికేమ్ ఎ జర్మన్ సిటిజన్ ఆల్మోస్ట్. అక్కడ ఉన్నప్పుడు హిట్లర్తో కొట్లాడైంది ఈయనకి. హిట్లర్ ఇండియన్స్ని అంత పట్టించుకొని, ఇఫ్ యూ రిమెంబర్ ధ్యాన్ చంద్ హాకీ ఆడిన తర్వాత, అప్పుడు గెలిచిన తర్వాత ఈ ఆఫర్డ్ ధ్యాన్ చంద్ ద జనరల్ స్టేటస్, జనరల్ డైరెక్ట్. హీ వాజ్ ఓన్లీ అ వెరీ వెరీ ఆర్డినరీ సిపాయ్ ఇన్ ఇండియన్ ఆర్మీ.
ధ్యాన్ చంద్ నేను జనరల్ చేసేస్తాను, మా జర్మన్ మా హాకీ టీంకి వచ్చేసేమన్నాడు. ధ్యాన్ చంద్ అఫ్ కోర్స్ రిఫ్యూజ్ టు డూ దట్. జెస్సీ ఓవెన్స్ విత్ అనదర్ క్యారెక్టర్ హూ ర్యాన్ దట్ ఫేమస్ రేస్ బ్లాక్ సెల్యూట్ చేసిన ఆయన. ఈ మనిషి చెంపకరామన్ పిల్లై వాజ్ పాయిజన్ టు డెత్ బై హిట్లర్స్ పీపుల్. వాళ్ళ ఫుడ్లో పాయిజన్ కలిపి చంపేశారని. మన ఈ హిస్టరీ అంతా మర్చిపోయి సాయి గారు మన దగ్గర చెప్పిందంటే మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ వీళ్ళే మనకు స్వాతంత్రం తెచ్చారని. కానీ స్వాతంత్రం తీసుకొచ్చిన దానికంటే చాలా మంది ఇట్లాంటి మనుషులు ఉన్నారు. మనం వాళ్ళ గురించి అసలు ఖుదీరామ్ బోస్ సినిమా వచ్చింది సాయి గారు, నేను ప్రసాద్లో చూశాను 2 నెలల ముందు. ఒక సినిమా బయటికే రాలేదు అసలు. ఆలోచించండి, ఆ ప్రొడ్యూసర్ ఏడుస్తున్నాడు. అంత కష్టం మనకు రొమాంటిసిజం ఏంటంటే ఇది ఈవెన్ సుభాష్ చంద్రబోస్ ఇస్ స్పోకెన్ అబౌట్ ఇన్ అ వెరీ లెస్ మేనర్ బై కాంగ్రెస్ పీపుల్. క్లిమెంట్ అట్లీ చెప్పిన ఇదైతే ఇట్ వాస్ సుభాష్ చంద్రబోస్ హూ మేడ్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా పాసిబుల్. కానీ చెంపకరామన్ పిల్లకి వద్దాం మనం. ఈయన కాయిన్ చేసిన ఈ టర్మ్ సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏ సెటప్ చేసినప్పుడు ఆఫ్టర్ 20-25 years ఐఎన్ఏ సెటప్ చేసినప్పుడు ఐఎన్ఏలో ముస్లిమ్స్ ఉండే, క్రిస్టియన్స్ ఉండే, హిందూస్ అందరూ ఉండే. వీళ్ళేం చేస్తారంటే ఒకరికొకరు గ్రీట్ చేసుకుంటున్నప్పుడు జై శ్రీరామ్ అంటాడు ఒకడు, ఇంకోడు అల్లా అక్బర్ అంటాడు, ఇంకోటి ఏదో స్లోగన్ చెప్తాడు క్రిస్టియన్స్ వాళ్ళది. సో సుభాష్ చంద్రబోస్ బికేమ్ వెరీ పజల్. ఇది మనం ఒక రిలీజియస్ యాంగిల్కి వచ్చేస్తాం. వీ హ్యావ్ టు హ్యావ్ అన్ కామన్ వర్డ్ అందరికి. సో దిస్ జెంటిల్మెన్ he suggested that Chambakaraman Pillai had come out with this thing, Abid Hasan Zafrani, Jai Hind అని ఒక టర్మ్ పెట్టారు సుభాష్ గారు, మనం అది యూజ్ చేద్దాం అంటే ఎస్, దాట్ బికేమ్ ద స్లోగన్ ఆఫ్ ఐఎన్ఏ, జై హింద్. అక్కడి నుంచి వచ్చిన జై హింద్ ఇది. అండ్ పినరాయి విజయన్ ఏమంటున్నాడు, దీన్ని ముస్లిం చేశాడు కదా, ముస్లిం తీసుకొచ్చాడు కదా, దానికోసం మన ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు రేపటి నుంచి మళ్ళీ జై హింద్ చెప్తారా? అసలు హిస్టరీని ఎట్లా తిప్పడం అంటే లెఫ్టిస్ట్ దగ్గర నేర్చుకోవాలి సాయి గారు. నేను ఇవాళ పొద్దున కూడా ఇక్కడ వచ్చే ముందు రీసెర్చ్ చేస్తున్నాను, ఒక ఎంగేజ్మెంట్లో కూర్చున్నాను, కానీ రీసెర్చ్ చేస్తున్నాను అక్కడ కూర్చొని. సో ఐ వాజ్ జస్ట్ గూగ్లింగ్, 2 వైపు నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్. సఫరానీ ప్రొడ్యూస్డ్ ఇట్ అండ్ దెన్ ఐ వెంట్ బ్యాక్ టు మలయాళం ఛానల్ అది ఏబీసీ మలయాళం అని చెప్పి, వెరీ గుడ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ అది, ఎక్స్ట్రీమ్లీ గుడ్ కంటెంట్ వైజ్. రోజుకి ఒక 10-20 వీడియోలు వేస్తారు వాళ్ళు. అండ్ బెస్ట్ పీపుల్, టీజీ మోహన్ దాస్, బాలకృష్ణన్, అట్లా సీనియర్ జర్నలిస్ట్. అక్కడ వెళ్తే విత్ ప్రూఫ్ వన్ ఆఫ్ బీజేపీ లీడర్స్ వాజ్ గివింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఓకే, విశ్వ హిందూ పరిషత్ మనిషి ఆయన యాక్చువల్లీ, బట్ హీ వాస్ గివింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ డేట్ లైన్స్. ఓకే, నేను ఆ వీడియో 3 సార్లు విన్నాను. దాని తర్వాత ఐ ఆల్సో వెంట్ బ్యాక్ అండ్ డిడ్ మై రీసెర్చ్. అంతా ఒక 3-4 అవర్స్లో ఐ కేమ్ టు నో మోర్ అబౌట్ హిస్టరీ. ఈ చెంపకరామన్ పిల్లై అనే మనిషి నాకే తెలియదు. ఐఎమ్ ఫ్రమ్ కేరళ, బట్ ఐ నెవర్ న్యూ సచ్ అ మ్యాన్ ఎగ్జిస్టెడ్. కేరళ గవర్నమెంట్ కూడా తెలియదేమో బహుశా. ఓకే, మన దేశం కోసం, స్వాతంత్రం కోసం పోరాడి హిట్లర్తో కొట్లాడబెట్టుకొని హిట్లర్ ఆయన చంపిన మనిషికి మనం వాళ్ళ ఫ్యామిలీకి కూడా పెన్షన్ ఏమి ఉండదు ఇప్పుడు కూడా, తెలుసు నా మట్టుకు తెలిసినట్ల. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. కానీ దాని తర్వాత మళ్ళీ ఏమన్నాడు, భారత్ మాతాకి జై కూడా. సరే, ఇదే పినరాయి విజయన్ ఇంత చెప్తున్నాడు కదా, ఒకసారి భారత్ మాతాకి జై చెప్పొచ్చు కదా, ముస్లిం చెప్పారు కదా, మీరు చెప్పండి, జై హింద్ చెప్పండి. చెప్పాడు అసలు. ఒక ఫత్వా ఉంది సాయి గారు, దే విల్ నెవర్ అలౌ ముస్లిమ్స్ టు సే భారత్ మాతాకి జై ఆర్ జై హింద్. దానికోసం ఓవైసీ చెప్పాడు ఆ మాటను. దే కెనాట్ సే ఇట్. బట్ ఒకసారి మీరు ఆర్మీలో జాయిన్ అయితే ఇట్ ఇస్ అ థింగ్. ఐ థింక్ లదాఖ్ స్కౌట్స్, అవును, వన్ ఆఫ్ ఇండియాస్ మోస్ట్, మన కార్గిల్ వార్లో దే వర్ ద ఫస్ట్ వన్స్ టు స్టార్ట్ ద వార్ యాక్చువల్లీ అగేన్స్ట్ పాకిస్తానీస్. లదాఖ్ స్కౌట్స్ అండ్ ఐ థింక్ దే హ్యావ్ ద మోర్ వార్ మెడల్స్ కన్నా వాళ్ళ రికార్డ్ ఉంది లదాఖ్ స్కౌట్స్కి. స్కౌట్స్ అంటారు కానీ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ. దేర్ వార్ క్రై ఇస్ భారత్ మాతాకి జై. వార్ క్రై అంటే ఒక్కొక్క యూనిట్కి ఉంటుంది. ప్రభు శ్రీరామచంద్రకి జై అని ఒక యూనిట్ ఉంది, బిర్సా ముండాకి జై అని చెప్పి ఒక రెజిమెంట్ ఉంది, అవును, ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. అన్ని రెజిమెంట్స్ ఒక వార్ క్రై ఉంటుంది. దాంట్లో లదాఖ్ స్కౌట్ వార్ క్రై భారత్ మాతాకి జై. అప్పుడు ఏమంటారు, సెక్యులరిజం పోయిందంటారా పినరాయి విజయన్ గారు? సరే, ఈయన పేరు మీదకి వస్తాం. అజీముల్లా ఖాన్, వెరీ అగైన్ హ్యూజ్ నేషనలిస్ట్. ఆ టైంలో కూడా మెచ్చుకోవాలి. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ 1857లో. ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర సెపాయ్ మ్యూట్నీ అంటారు మన కాంగ్రెస్ వాళ్ళు. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ ఎవరు చెప్పారు? ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అని చెప్పి కాయిన్ చేసింది సవర్కర్, వీర్ సవర్కర్. హీ వాజ్ వన్ హూ కాయిన్ దట్ టర్మ్ వెన్ హీ వాజ్ ఇన్ లండన్. హీ సెడ్ దట్ ఇస్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ మనది. సెపాయ్ మ్యూట్నీ కాదు అది. అన్ని ముస్లిమ్స్, హిందూస్, ఎవ్రీబడి ఫాట్ టుగెదర్ ఇన్ ద అగేన్స్ట్ ద బ్రిటిష్. కానీ దాన్ని కూల్చివేశారు, అది కంప్లీట్ కావాలి. హీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్, మన మరాఠా పేష్వా నానా సాహెబ్ 19th centuryలో ఆయన ప్రైమ్ మినిస్టర్ ఉండే. అండ్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ అజీముల్లా ఖాన్, హీ వాజ్ వెరీ ఎడ్యుకేటెడ్ సాయి గారు, హైలీ ఎడ్యుకేటెడ్. సో ఆ టైంలో నెగోసియేషన్ నడిచింది. ఫస్ట్ ఇండిపెండెన్స్ వార్ కాగానే బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారు. ఓకే, చాలా భయపడ్డారు. అగైన్ మన హిస్టరీ బుక్స్లో ఎక్కడ చెప్పట్లేదు, బికాస్ ఎప్పుడు చెప్తారు, ఒక వెన్ అ లయన్ ఈస్ ఫైటింగ్ విత్ అ డియర్, టిల్ ద డియర్ లర్న్స్ టు రైట్ ద స్టోరీ, ద లయన్ ఈజ్ ఆల్వేస్ ద విక్టర్.
అంతే కదా. అది మీరు తెలుగులో చెప్పాలి, దాని అనువాదం చెప్పాల్సింది. ఓకే, అది బికాస్ దానికి పాపం రాయడానికి స్టోరీ లయన్ ఎప్పుడు గెలుస్తుంది, లయన్ ఎప్పుడు తింటుంది అని చెప్పేసి. కానీ ఇఫ్ ఇట్స్ అదర్ వే అరౌండ్, ఇఫ్ ఇట్ స్టార్ట్స్ రైటింగ్ ద బుక్, బ్రిటిష్ వాళ్ళు కూడా అంతే, వాళ్ళ హిస్టరీ వాళ్ళ తరఫు నుంచి రాసుకున్నారు. తర్వాత మొఘల్స్ వచ్చారు, మొఘల్స్ వాళ్ళ తరఫు నుంచి రాసుకున్నారు. దాని తర్వాత మన లెఫ్టిస్ట్ ఇర్ఫాన్ హబీబ్, లోమినా తాపర్ లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళ హిస్టరీ రాసుకున్నారు. అవును. ఎక్కడ చెంపక రామన్ పిల్లే కనిపించారు మీకు. కరెక్ట్. యూ నెవర్ హర్డ్ దిస్ నేమ్. ఐ డెంట్ హియర్ దిస్ నేమ్ టిల్ టుడే ఆఫ్టర్నూన్. కరెక్ట్. యాజ్ వీఆర్ రికార్డింగ్ దిస్. ఇది అజీముల్లా ఖాన్ ఏం చేశారంటే, హీ వెంట్ టు బ్రిటన్ టు నెగోషియేట్ విత్ ద బ్రిటిష్. ఓకే. ఇంగ్లీష్లో హీ వాజ్ అన్ ఎక్స్పర్ట్. ఓకే. ఆయన ఎక్కడ భారత్ మాతాకి జై అని చెప్పలేదు. ఈవెన్ దో హీ వాజ్ అ నేషనలిస్ట్. ఆలోచించండి, ఒక మరాఠా కింగ్ దాంట్లో ఒక ప్రైమ్ మినిస్టర్ వాజ్ అ ముస్లిం. కరెక్ట్. దట్ వాజ్ ద గ్రేట్ థింగ్. అండ్ దట్ టు వెన్ 19th centuryలో, శివాజీ టైంలో కాదు ఇది, దానికన్నా చాలా ముందు. అవును. సో ఇది కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే, కిరణ్ చట్టోపాధ్యాయ్ బెంగాలీ రైటర్ ఉండే, ఆయన ఫస్ట్ టర్మ్ భారత్ మాత అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. వీళ్ళ కోపం సాయి గారు మీరు గుర్తుపెట్టుకున్న ఫాదర్ పొన్నయ్య మన రాహుల్ గాంధీ ర్యాలీ, ఇది భారత్ జోడో యాత్ర మొదలైనప్పుడు చెప్పాడు, నేను షూస్ వేసుకుని ఎందుకు తిరుగుతున్నా అంటే, మరి ఈ మట్టి మీద నా కాలు పెట్టకూడదు, ఇది భారత్ మాత అంటున్నారు వీళ్ళు, నా కాలు దీని మీద అసలు టచ్ కాకూడదు, నేను షూస్ వేసుకుని తిరుగుతాను ఎప్పుడు అని చెప్పేసి. దీస్ పీపుల్ హేట్ దట్ వర్డ్ భారత్ మాత. సరే, వాళ్ళ రిలీజియస్ కానటేషన్లో యు ఆర్ అకార్డింగ్ టు ద ఇస్లామిక్ ట్రెడిషన్ యు ఆర్ నాట్ సపోజ్ టు బో బిఫోర్ ఎనీబడి. దానికోసం మేము జనగణమన పాడం అంటాం. వందే మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే పాడతలేరు వందే మాత్రం. ఇట్ వాస్ ఇన్ ఆల్ దేర్ సెషన్స్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పాడారు వాళ్ళ ఒక సెషన్లో. కానీ ఇప్పుడు వందే మాత్రం పాడమని చెప్పండి ఒకసారి, అసలు రాదు వాళ్ళకి. మన జనగణమన ఒకటి కేరళలో ఒక లీడర్ పాడిండు, శశి తరూర్, వీళ్ళందరూ స్టేజ్ మీద ఉన్నప్పుడు మొత్తం లైన్స్ అన్ని మిక్సప్ చేసేసాడు, ఆపాల్సి వచ్చింది నడిమిట్లో. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఈ హిస్టరీ అనేది పినరాయి విజయన్ లాంటి వాళ్ళు వచ్చి మీరు చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ ఆయన ఏమనుకున్నాడు, ఎవడు దీన్ని రీసెర్చ్ చేయడు, ఎవడు దీన్ని ప్రశ్నించాడు. ఇప్పుడు ఎవడో కేసు కూడా వేసాడు, ఇప్పుడు అబద్ధం చెప్పాడు ఇది చెప్పేసి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఇట్లా అబద్ధాలు చెప్పి చేశాడని చెప్పి. ఎందుకంటే నార్మల్ టైంలో మీరు కేసులు వేయలేరు. ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ విల్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ఇట్, బికాజ్ ఆల్ పోలీస్ ఆఫీసర్స్ రిపోర్ట్ టు ద ఎలక్షన్ కమిషన్. సో కేవలం కేసేసాడు కేరళలో. ఇప్పుడు ఇట్లాంటి అబద్ధాలు చెప్పాడు. ఒక అజీముల్లా ఖాన్ పేరు తీసుకున్నాడు, అబీద్ హసన్ జఫ్రాన్ పేరు తీసుకున్నాడు. దే వర్ నేషనలిస్ట్, నో డౌట్, దానికి మనం అసలు డిస్ప్యూట్ చేయట్లేదు. కానీ వాట్ యు డిడ్ వాస్, ఒక ముస్లిం ఓటు కోసం మీరు ఈ పేర్లు వాడుకొని వీళ్ళు చెప్పిన మాట భారత్ మాతాకి జై, వీరు చెప్పిన మాట జై హింద్, దానికోసం ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఏమంటారు. ఓకే, మన అందరికి గుర్తుంటుంది సాయి గారు, సారే జహాం సే అచ్చా హిందోస్తా హమారా, హూ ద పోయిట్ మొహమ్మద్ ఇక్బాల్. తర్వాత ఏమైంది మొహమ్మద్ ఇక్బాల్ సంగతి? అవును, ఎవరు పట్టించుకోలేదు. వాడు పాకిస్తాన్కి వెళ్ళిపోయిండు. పాకిస్తాన్కి వెళ్ళిపోయింది, వర్డ్స్ మార్చేసి పాకిస్తాన్ అచ్చా, పాకిస్తాన్ హమారా. ఇమాజిన్. సరే, యూ రోడ్ దట్ పాయింట్ ఇన్ టైం. మనం ఇప్పుడు కూడా చాలా మటుకు మ్యూజికల్స్లో, బ్యాండ్లో అన్నీ వాడుకుంటాం అది. ఓకే, బట్ అది వెళ్ళి వేరే దట్ పర్సన్ ఫైనలీ ల్యాండెడ్ అప్, హిందుస్థాన్ అన్నారు. సార్ మీరు అన్నట్టు కరెక్ట్. యాక్చువల్లీ సారే జహాసే అచ్చా కావచ్చు. ఈవెన్ ఈ మధ్య కాలంలో మన దగ్గర కొంచెం పాపులర్ ఏం కాదు కానీ కశ్మీర్ ఫైల్స్ సినిమాలో దాన్ని కోట్ చేశారు. బట్ జేఎన్యూలో కానివ్వండి, కమ్యూనిస్ట్ ఈ స్టూడెంట్ యూనియన్స్లో కానివ్వండి, ఎవరైతే యాంటీ నేషనల్ బిహేవియర్ కలుగుతున్నటువంటి కొంతమంది హమ్ దేఖేంగే అనే పాటని బాగా హైలైట్ చేస్తారు. మేము చూసుకుంటాం లిరిక్స్ తిప్పేస్తారు వాళ్ళు, లిరిక్స్ తిప్పేస్తారు పూర్తిగా. అది కూడా పాకిస్తానీ ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన పాటనే. అది సి లాట్ ఆఫ్ పోయిట్స్ ఆ టైంలో ఏమైందంటే, ప్రీ ఇండిపెండెన్స్ టైంలో చాలా మంది అందరూ ఇండియానే కదా అప్పుడు అఖండ భారత్ ఉండే అప్పుడు. దాని తర్వాత కదా ఇది స్ప్లిట్ చేసి గాంధీ ప్లాన్ స్ప్లిట్ చేశారు భారతదేశం. చాలా మంది ముస్లిమ్స్ అక్కడికి వెళ్ళిపోయారు. ఇన్ఫాక్ట్ అంబేద్కర్ వాంటెడ్ కంప్లీట్ ఎక్స్చేంజ్. ఒక్కడు కూడా ఇక్కడ ఉండకూడదు, హిందువులు అందరూ ఇక్కడ వచ్చేసారు, ముస్లిమ్స్ అందరూ అక్కడ వెళ్ళాలని అంబేద్కర్ గారు చెప్పారు. టోటల్ అది జరగలేదు. నెహ్రూ డింట్ అగ్రీ టు ఇట్. కరెక్ట్. ఐ థింక్ దానికి ఇప్పుడు మనం వీఆర్ సఫరింగ్ నౌ బికాస్ ఆఫ్ దట్, ఆ పాలసీ. సో నేనేం చెప్పడానికి మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి సాయి గారు, ఇది దట్ హౌ దిస్ స్టార్టెడ్. ఈ పోయిటరీ గురించి, దీని గురించి, లెఫ్టిస్ట్ హిస్టరీ గురించి. ఇప్పుడు సవర్కర్ పిక్చర్ వచ్చినప్పుడు చాలామంది, నేను ఆ పిక్చర్ చూసి బయటకు వచ్చిన తర్వాత అక్కడ చాలామంది నన్ను అడిగారు. నేను రివ్యూ రాసిన తర్వాత అడిగారు, సురేష్ గారు ఈ పాయింట్ ఐ బెగ్ టు రిమైన్ యువర్ ఒబీడియంట్ సర్వెంట్ అని రాసిండు సవర్కర్ అని రాహుల్ గాంధీ చెప్పిండంటే, మహాత్మా గాంధీ కూడా అదే లాంగ్వేజ్ యూజ్ చేసిండు ఒక లెటర్లో బ్రిటిషర్స్కి. ఇట్ వాజ్ ద కామన్ యూసేజ్ ఇన్ దట్ టైమ్. ఐ రిమైన్ యువర్ ఒబీడియంట్ సర్వెంట్ అంటే యూఆర్ నాట్ సర్వెంట్. అదే టర్మినాలజీ ఉండే అట్లా. అంటే కావాలనుకున్న వాళ్ళని హైలైట్ చేశారు, అసలు నిజమైన దేశభక్తుల్ని పక్కకు మన హిస్టరీ బుక్ సాయి గారు, ఇట్ హాస్ టు బి టోటలీ రీరిటన్. నేను చెప్తాను, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెయిలియర్స్ ఆఫ్ ద బీజేపీ గవర్నమెంట్ ఇది.
ప్రకాష్ జావడేకర్ చాలా ప్రౌడ్లీ సెడ్ వెన్ యూ వాజ్ ద మినిస్టర్, హెచ్ఆర్డీ మినిస్టర్ ఉన్నప్పుడు, మేము ఒక్క లైన్ కూడా మార్చలేదు మన హిస్టరీ బుక్స్లో అని చెప్పారు. వాట్ ఈస్ ఈ ప్రౌడ్ ఆఫ్? చాలా దారుణం అది. మిమ్మల్ని ఎందుకు కల్పించాం మేము? బికాస్ దట్ హిస్టరీ రిటర్న్ బై ఆల్ ద లెఫ్టిస్ట్ కమ్యూనిస్ట్ బ్రిటిషర్స్, వాళ్ళు రాసుకుంటారు. అహోమ్ కింగ్స్ కూడా రాయరు, రాణి అబ్బక్క గురించి రాయరు. వాళ్ళకి ఏం కావాలంటే అదే రాస్తారు. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ బక్సర్, అది వాళ్ళు ఎక్కడెక్కడ గెలిచారో అదే రాస్తారు. కరెక్ట్. దే విల్ నెవర్ టాక్ అబౌట్ ద ఫేమస్ బ్యాటిల్ ఆఫ్ కొలాచల్, డచ్ని ఓడిపించిన మార్తాండ వర్మ, బిగ్గెస్ట్ నేవల్ బ్యాటిల్ ఇన్ హిస్టరీ అంటారు దాన్ని ఇప్పుడు కూడా ఆ టైంలో. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.